చేయండి. ఓకే, పురుషోత్తం రెడ్డి గారు మీరు ఏం చెప్తారు సార్? మెగా డిఎస్సి వ్యవహారం సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు ఒక పెద్ద ఇష్యూగా తీసుకున్నమాట వాస్తవం. కొందరు బాధితులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన మాట వాస్తవం. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ న్యాయ పోరాటం మీ న్యాయ సహాయం చేస్తాము, అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు ఇష్యూ ఏంటంటే ఒక్కసారిగా మెగా డిఎస్సి వ్యవహారాన్ని చాలా గట్టిగా ఎత్తుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకో కొద్ది రోజులు దాన్ని దూరం పెట్టేసింది. మళ్ళీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేసరికి మళ్ళీ ఆ ఇష్యూని ముందుకు తీసుకుంది. ఈ రాజకీయ వ్యూహంపై మీ కామెంట్ ఏంటి? సతీష్ గారు, ఒకటి రాజకీయ డిమాండ్, రియాలిటీ. డిఎస్సి సంబంధించి ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యారా లేదా అనేది మొదటి ప్రశ్న. రెండోది ఏంటంటే ప్రశ్నలు ఎప్పుడొచ్చినా ప్రభుత్వం నుంచి హేతుబద్ధమైన సమాధానం. ఒకవేళ అనుమానాలు వస్తే విచారణ అంటే జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ విచారణ కోరారు, మీరు దానికి ఒప్పుకోకపోవచ్చు. ఒక శాఖాపరమైన దర్యాప్తు అయినా చేయాల్సినటువంటి మెటీరియల్ అయితే విమర్శల్లో ఉంది. నేను రెండు అంశాలు అయితే నమ్ముతాను. ఒకటి, నవీన్ అనే వ్యక్తి పేపర్ సెట్టింగ్ ప్రక్రియలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న వ్యక్తికి టాప్ మెరిట్ వచ్చింది. మీరు మొదట మెరిట్ లో ప్రకటించారు, ఆ తర్వాత అలౌ చేయలేదు. దానికి కారణం ఏం చెప్పారు? ఒక అధికారి ఆయన అడ్మిషన్ రాలంటే ఈ వెరిఫికేషన్ రాలేదన్నారు, ఆ తర్వాత ఎన్ఓసి లేదన్నారు. ఆయన ప్రభుత్వాన్ని సవాల్ చేస్తూ కోర్టుకు వెళ్ళాడు. ఈ మొత్తం వ్యవహారంలో సంథింగ్ ఈజ్ రాంగ్ అని ప్రభుత్వం కూడా గుర్తించిన తర్వాత ఇక్కడ ఏం డిమాండ్ వస్తుందంటే, నవీన్ అనే వ్యక్తికి మొత్తం మీద ఉద్యోగం లేదు, రీజన్ ఎలా ఉన్నా. ఇప్పుడు 22 లక్షల మంది రాసిన నీట్ ఎగ్జామ్ రెండోసారి రాశారు. అన్ని చోట్ల లీక్ అయి అన్ని చోట్ల జరిగిందనా? కాదు కదా. ఒక్కటో రెండో చోట్ల జరిగినప్పటికీ కూడా అక్కడికి ఆగిందా లేదో తెలియదు. బట్ నవీన్ అనే వ్యక్తి దీంట్లో మాల్ ప్రాక్టీస్ లో పాల్పడిన తర్వాత అతనే పరిమితమైనాడా, ఇంకొంతమందికి అమ్ముకున్నాడా అనే కామన్ డౌట్ ఎవరికైనా వస్తుంది. దీనిపైన ఒక శాఖాపరమైన దర్యాప్తు జరిపి నిగ్గు తేల్చి తప్పులు తేల్చుండాల్సింది ప్రభుత్వం. ఇది మొదటి అంశం. స్పోర్ట్స్ కోటాకు సంబంధించి నేను విద్యార్థి నాయకుడిగా పనిచేసినప్పుడు ఇప్పటికి కూడా స్పోర్ట్స్ కోటాకు మెరిట్ లిస్ట్ లేదు డిఎస్సిలో. నేను విద్యార్థి నాయకుడిగా పనిచేసినప్పుడు మెరిట్ లిస్ట్ వేస్తారు డిపార్ట్మెంట్ వారు. 10 మంది నేను స్పోర్ట్స్ కోటా అంటారు, దాంట్లో టాప్ మెరిట్ ఉంటుంది. స్పోర్ట్స్ అనేది ఒక డిపార్ట్మెంట్ కి ఒకటే ఉంటుంది, జువాలజీ కావచ్చు, హిస్టరీ కావచ్చు. కానీ 10 మంది స్పోర్ట్స్ కోటాకి అప్లై చేసినప్పుడు ఏం చేస్తారు? నేషనల్, స్టేట్ ఆ ప్రయారిటీ ప్రకారం లిస్ట్ వేస్తారు. ఇప్పటికి కూడా ఎందుకని ప్రభుత్వం 450 పోస్టులు ఎంత అనుకుంటాను స్పోర్ట్స్ లో ఉండేది, ఆ 400 టాప్ మెరిట్ అయితే వేయాలి కదా. ఆ మెరిట్ లిస్ట్ ఎందుకు ప్రకటించలేకపోతా ఉంది? తప్పు జరిగిందనే పాయింట్ కాదు, ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు దానికి హేతుబద్ధమైన ఆన్సర్ రావాలి. ఎక్కడ అధికారులు తప్పు జరిగినప్పుడు వివరణ తీసుకొని యాక్షన్ లోకి వెళ్ళాలి. ఈ రెండు జరిగి ఉంటే ఈ రోజు రిజైన్ అనే డిమాండ్ వచ్చిండేది కాదు, నా మొదటి అంశం. రెండోది సవాళ్ళు, ప్రతి సవాళ్ళు. ఇక్కడ ఎవరి స్థాయి ఎంత అనేది ప్రశ్న కన్నా ఒక ప్రోటోకాల్ ఉంది, జనంలో ప్రోటోకాల్ ఉంటుంది. అది మన ఊరు తేల్చలేం. సవాళ్ళు ప్రశ్న నీ బలం ఎంత, నా బలం ఎంత తేల్చలేం. బట్ టెక్నికల్ ప్రోటోకాల్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి ఫార్మర్ చీఫ్ మినిస్టర్, లోకేష్ గారు ప్రజెంట్ ముఖ్యమంత్రి, రేపు ముఖ్యమంత్రి కావచ్చు. ఈ రోజు ప్రజెంట్ మినిస్టర్, రేపు ముఖ్యమంత్రి కావచ్చు. 29 వరకు వాళ్ళ ఇష్టం, ఎవరన్నా పెట్టుకోవచ్చు. 29 తర్వాత ప్రజలు నిర్ణయిస్తారు. బట్ జగన్మోహన్ రెడ్డి గారిని సవాల్ చేసే అర్హత లేదని నేను అన్నాను. ఎవరు నన్ను క్వశ్చన్ చేసినా రా చర్చకి అంటాం, దాన్ని తప్పేం కాదు. బట్ వాళ్ళు ప్రోటోకాల్ అడిగినప్పుడు మీరు ప్రోటోకాల్ పాటించక తప్పదు. మంత్రి వస్తున్నప్పుడు మంత్రితో మాట్లాడండి, మీ స్థాయి వాళ్ళతో మాట్లాడండి. స్థాయి మీన్స్ ప్రోటోకాల్. జనవరి ప్రోటోకాల్ చూద్దామా? ఉదాహరణకు మొన్న ఎన్నికలు, 24 ఎన్నికలు, నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి నాయకత్వంలోని పార్టీకి 1,82,00,000 ఓట్లు వచ్చినాయి. అయితే జగన్మోహన్ రెడ్డికి 1,32,00,000 ఓట్లు వచ్చినాయి. ప్రోటోకాల్ ఆ రకమైన జనంలో కూడా ఆయన పౌలుపడి ఉన్నాడే కదా మీ అందరితో పోల్చుకుంటే, వ్యక్తులుగా చూసుకున్నప్పుడు. కాబట్టి జగన్ గారు రానలేదు. వైసీపీ ఏమంటుంది? ఈ నిజానికి వాళ్ళిద్దరు కూర్చుంటే జరిగేది కూడా ఏమీ లేదు. ఎందుకంటే జరిగే పనేనా సవాళ్ళు, ప్రతి సవాళ్ళు నిజంగా కూర్చోవటం అనేది? అంటే సవాళ్ళు డిబేట్లు పనికొస్తాయి తప్ప అది జరిగేది కాదు. బట్ ఈ పాయింట్ అయితే కరెక్ట్ కదా. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఇప్పటికైనా ఈ హేతుబద్ధమైన నవీన్ చుట్టూ జరిగే చర్చకైనా ఒక శాఖాపరమైన దర్యాప్తు జరిపి మంచి చర్చలు చేర్చాలి, మొదటి అంశం. అయితే ఒకటి నేను యాక్సెప్ట్ చేసేదంటే, ఇప్పుడు అక్టోబర్ ఆ ప్రాంతంలో ఇష్యూ జరిగినప్పుడు ఇప్పుడు ఎందుకు రైజ్ చేస్తారు? నో డౌట్ ఎట్ ఆల్ ఢిల్లీలో జరిగిన పరిణామం ఏపీ మీద కూడా పడింది. ఢిల్లీలో 22 లక్షల మంది విద్యార్థులకు ప్రాంతంలో ఆందోళన జరిగింది, మంత్రి రాజీనామా చేశాడు. ఇక్కడ 3.5 lakhs విద్యార్థులు రాశారు, దాని ఎఫెక్ట్ కోసం రాజీనామా అని అంటున్నారు. దాని ఫలితమే లోకేష్ రాజీనామా గారి డిమాండ్ వస్తా ఉంది, దాంట్లో డౌట్ ఏం లేదు. అయితే ఒకటి అర్థం చేసుకోవాల్సింది, రాజకీయ వ్యవస్థ, ప్రజా వ్యవస్థలో కొన్ని ప్లేరప్ అవుతుంటాయి కొన్ని ఇష్యూస్. ఇప్పుడు ఉదాహరణకు హైదరాబాద్ లో దిశ, ఢిల్లీలో నిర్భయ, అట్లాంటి ఘటనలు గతంలో ఏం జరగలేదా?
జరిగిన కొన్ని విషయాలు ఎక్కువ ప్లేరప్ అవుతాయి, అప్పుడు దాన్ని అందుకుంటుంది సమాజం. Right. మరి గతం అడగలేదు కదా అని తప్పించుకోలేం కదా. కాబట్టి ఢిల్లీలో జరిగిన పరిణామమే లోకేష్ గారి రాజీనామాకు కారణం. ఇప్పుడు రాజకీయ పార్టీ వైసీపీ కూడా మీరు విచారణ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా Right. ఈ ప్రశ్నలకి సమాధానం రాకపోతే 3.5 lakhs పీపుల్ ఒక రాంగ్ మెసేజ్ వెళ్ళింది అనుకోండి, ఎవరు నష్టపోయేది? అల్టిమేట్ గా ప్రభుత్వమే. కానీ ప్రభుత్వం ఆ కోణంలో ఆలోచించాలి. వైసీపీ ఏం డిమాండ్ చేస్తున్నా కూడా ఆ ప్రజలు కూడా మెప్పు పొందాలి కదా. మేము పారదర్శక